హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 5. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడే అటుగా ఒక కారు వెళ్తూ రోడ్డు పక్కన నిలబడి ఉన్న విహాన్ని చూసి కార్ ఆపి నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి, హే విహూ బేబీ, నువ్వేంటి ఇక్కడ అంటూ హక్ చేసుకుని మరీ అడిగింది ఆ కారులో వచ్చిన అమ్మాయి. సడన్గా వచ్చి తనని ఫోర్స్గా హక్ చేసుకోవడంతో విహాన్ కాస్త తడబడి ఒక అడుగు వెనక్కి వేసి సరిగ్గా నిలబడుతూ ఆమె వాయిస్ని గుర్తుపట్టి, హే జెన్నీ, వాట్ ఈస్ దిస్ అంటూ ఆమెని తన నుండి దూరం చరిపి పక్కన నిలబెడతాడు. అబ్బా విహూ బేబీ, ఏమైంది ఇప్పుడు నీకు? నేను హక్ చేసుకోగానే నీ కండలు ఏమైనా కరిగిపోయాయా ఏంటి? ఎప్పుడు ఇంతే నువ్వు. ప్రేమగా హగ్గిస్తాను అంటే వద్దు వద్దు అంటూ దూరం చరిపేస్తావు. నువ్వు ఉండేది ఫారిన్లో అన్న సంగతి నీకు గుర్తు ఉంటుందా ఉండదా అని అసహనంగా అడిగింది జెన్నీ. హహహ, నేను ఇండియాలో ఉన్నా ఫారిన్లో ఉన్నా నాకు నచ్చినట్టే ఉంటా. ఇప్పుడు దాని సంగతి ఎందుకు కానీ నువ్వేంటి ఇక్కడ? ఈ టైంలో ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు విహాన్ నవ్వుతూ. అబ్బా, వాట్ ఏ కిల్లింగ్ స్మైల్ బేబీ. ఈ స్మైల్కే పడి చచ్చిపోతున్నాను నేను. బట్ నో యూజ్, నైట్ అవుట్స్ చేద్దామంటే ఒప్పుకోవు నువ్వు అని అతని కళ్ళల్లోకి కైపుగా చూస్తూ చెప్తుంది జెన్నీ. జెన్నీ, స్టాప్ దిస్ నాన్సెన్స్. నాకు ఇవన్నీ నచ్చవు అని తెలుసుగా నీకు. మళ్ళీ మళ్ళీ ఎందుకు దాని గురించి డిస్కషన్ అని ఒకంత కోపంగా అడిగాడు విహాన్. ఓకే బాబా, కూల్. నిన్ను ఈ విషయంలో మార్చడం ఎవరి వల్ల కాదులే. ఏదో 1 వీక్లో ఇండియా వెళ్ళిపోతున్నావు అని తెలిసి నీ మీద ఉన్న ఆశ చావక ఏదో ఇలా మా ప్రయత్నాలు మావి. బట్ నువ్వు ఛాన్స్ ఇచ్చేలా లేవుగా, నా ఆశ తీరేలా లేదు. విహూ బేబీ, ఒకసారి నా గురించి కూడా థింక్ చేయొచ్చుగా. 1 నైట్ నాతో స్టే చేస్తే నీ సొమ్మేం పోతుంది చెప్పు? నీ మీద నాకున్న కోరిక తీరిందని సంతోషం వస్తుందిగా నాకు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా బేబీ. నీకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను అంటూ ఆమె కింద పెదవిని మునిపంటితో కొరుక్కుంటూ గారంగా అడిగింది జెన్నీ. ఆమె మాటలకి విహాన్ విసుగ్గా మొహం పెట్టి, జెన్నీ స్టాప్, డోంట్ టాక్ లైక్ దిస్. నాకు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం నచ్చదు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రపోజల్ నా దగ్గర పెట్టకు. ఐ డోంట్ లైక్ ఇట్. నా ఎంజాయ్మెంట్ ఏంటో నాకు తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంజాయ్ చెయ్యాలో నాకంటూ ఒక క్లారిటీ ఉంది. నాకు మీలా 1 నైట్ స్టాండ్ అంటే నచ్చదు. ఇలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉన్నాయి. అవి తీర్చుకునే సమయం ఇది కాదు. మీలాంటి వాళ్ళతో అయితే అసలే కాదు. సో ఇంకెప్పుడు నాతో ఇలా బిహేవ్ చేయకు అని గట్టిగా చెప్పి, ఇంతకీ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పనే లేదు అంటాడు విహాన్. విహాన్ అంత గట్టిగా చెప్పడంతో జెన్నీ నార్మల్గా ఫేస్ పెట్టి, ఫ్రెండ్ది బర్త్డే పార్టీ అయితే వెళ్ళొస్తున్నాను. నువ్వేంటి ఇక్కడ నిలబడి ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నేను నిన్ను చూసే ఇలా వచ్చాను అని అంది జెన్నీ. నేను పబ్ నుండి ఇంటికి వెళ్తున్నాను. సడన్గా క్యాబ్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఇలా అంటూ భుజాలు ఎగరేస్తూ క్యాబ్ వైపు చూపిస్తాడు విహాన్. ఓహ్ అవునా, ఓకే. ఈ క్యాబ్ రిపేర్ చేసేసరికి ఎంత టైం అవుతుందో? పోనీ నేను నిన్ను నా కార్లో డ్రాప్ చేయనా అని అడిగింది జెన్నీ. విహాన్ ఏదో చెప్పేలోపే క్యాబ్ డ్రైవర్ అక్కడికి వచ్చి, సార్ క్యాబ్ రెడీ, మీరు వస్తే స్టార్ట్ అవుదాం అని చెప్తాడు. దాంతో విహాన్ జెన్నీ వైపు చూస్తూ, విన్నావుగా జెన్నీ, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్, బట్ క్యాబ్ రిపేర్ అయిందిగా, సో నేను దానిలో వెళ్ళిపోతాను. యూ టేక్ కేర్, బాయ్ అంటూ వెళ్ళి క్యాబ్లో కూర్చుంటాడు. డ్రైవర్ వెంటనే స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. జెన్నీ వెళ్తున్న క్యాబ్ వైపు చూస్తూ, మంచి ఛాన్స్ మిస్ అయ్యింది. ఈ క్యాబ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలా? ఇంకాసేపు కాకుంటే ఎలాగోలా విహాన్ని నా కారులో తీసుకెళ్లేదాన్ని. తన రూమ్కి వెళ్ళాక ఏదో ఒకటి చేసి
నాతో కమిట్ అయ్యేలా చేసేదాన్ని. ఇంత హ్యాండ్సమ్ హంగ్‌తో రొమాన్స్ చేస్తే అబ్బా! ఆ ఊహ ఎంత బాగుందో. ఛీ! నా ప్లాన్ అంతా పాడైంది. వన్స్ విహాన్ ఇక్కడి నుండి వెళ్ళిపోతే లైఫ్‌లో మళ్ళీ మీట్ అయ్యే ఛాన్సే ఉండదు. విహాన్‌తో రొమాన్స్ చేయాలి అన్న నా కోరికే తీరదు. ఛ! నేను కోరుకున్న మగాళ్ళల్లో వీడొక్కడే ఎప్పుడూ అందని ద్రాక్షలా ఊరిస్తూ ఉన్నాడు అని కోపంగా నేలకేసి కాలును కొట్టి తన కారులో వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. విహాన్ 25 ఏళ్ల హ్యాండ్సమ్ హంక్. విహాన్ అంటే లండన్ పోరీలకి పిచ్చ క్రేజ్. ఎవరికి వారు విహాన్తో రిలేషన్ మెయింటైన్ చేయాలని, డేట్ చేయాలని, కనీసం 1 నైట్ అయినా స్టే చేయాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. బట్ విహాన్ బాబు మాత్రం ఎవరికీ అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఫారిన్‌లో ఉన్నా కూడా పవిత్రంగా ఉంటున్నాడు. చూద్దాం ముందు ముందు ఎలా మారుతాడో. విహాన్ ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ జానకి హౌస్ వైఫ్, నాన్న రఘురామ్ బిజినెస్ మ్యాన్. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు విహాన్. జానకి రఘురామ్ దంపతులు వాళ్ళకి విహాన్ ఒకడు చాలు అనుకుని ఉమ్మడి అభిప్రాయంతో రెండో సంతానం వద్దనుకుని ఆపరేషన్ చేసుకున్నారు. విహాన్ 10th క్లాస్ వరకు హైదరాబాద్లోనే చదివాడు. ఆ తరువాత పై చదువుల కోసమని రఘురామ్ గారు లండన్ పంపించేశారు. విహాన్ చిన్నప్పటి నుండే సూపర్ యాక్టివ్గా ఉండేవాడు. చదువులో, ఆటల్లో ముందు అంజలో ఉండేవాడు. మంచి టాలెంట్ ఉండడంతో ఫారిన్లో తన స్టడీని కంప్లీట్ చేసుకున్నాడు. ఫారిన్లో ఉన్న స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాడు కానీ మిగిలిన అలవాట్ల జోలికి వెళ్ళలేదు. ఇన్నేళ్ల తరువాత లండన్ వదిలి శాశ్వతంగా హైదరాబాద్ వెళ్ళేకి నిర్ణయం తీసుకున్నాడు. విహాన్కి పల్లెటూర్ల మీద, పల్లెటూరి అమ్మాయిల మీద చాలా చిన్న చూపు ఉంది. విహాన్ ఇండియా వెళ్తే పెళ్లి చేయాలని జానకి, రఘురామ్ గారు సంబంధాలు చూసే పనిలో ఉన్నారు. విహాన్కి పెళ్లి ఆలోచనలు అయితే ఉన్నట్టుగా లేవు. ముందు బిజినెస్ని టేక్ ఓవర్ చేసి తన టాలెంట్ని నిరూపించుకోవాలి, తనకంటూ ఒక నేమ్ ఫేమ్ సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాడు. 2 రోజుల తరువాత విహాన్ నైట్ మళ్ళీ పబ్కి వెళ్ళి తాగుతూ డ్యాన్స్ చేస్తుండగా టీనా, జెన్నీ ఇద్దరూ విహాన్ దగ్గరికి వచ్చి కావాలనే రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటారు. విహాన్కి వాళ్ళ ఇంటెన్షన్ అర్థమయ్యి వాళ్ళని వదిలించుకుని పక్కకి వెళ్ళిపోతాడు. అది చూసిన టీనా, జెన్నీ ఇద్దరూ కోపంలో బుసలు కొట్టగా మిగిలిన అబ్బాయిలు మాత్రం హే బేబ్స్, నో నో అంటున్న వాడిని అడిగి ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటారు? వాల్యుబుల్ టైంని ఇలా వేస్ట్ చేసుకోకూడదు బేబ్స్. మిమ్మల్ని సుఖపెట్టే వాళ్ళతో ఎంజాయ్ చేయాలి, ఏమంటారు అంటూ కన్ను కొట్టి మత్తుగా అడగడంతో ఆ అబ్బాయిలు కూడా విహాన్ అంత కాకున్నా ఓ మోస్తారుగా ఉండడంతో అప్పటికే తాగి కైపెక్కి ఉన్న టీనా, జెన్నా ఇద్దరూ ఆ అబ్బాయిలతో కలిసి పబ్ వెనుకున్న రూమ్స్కి వెళ్ళిపోతారు. అది చూసిన విహాన్ డిస్గస్టింగ్ అంటూ అసహ్యంగా ఒక లుక్ ఇస్తాడు. ముందు నుండి అన్నీ గమనించిన వరుణ్ నవ్వుతూ వచ్చి విహాన్ పక్కన కూర్చుని ఏంట్రా ఇది, అమ్మాయిలు వాళ్ళే వచ్చి మీద పడుతున్నా ఎంజాయ్ చేద్దాం రమ్మన్నా ఒక్కసారి ఎస్ చెప్పవు, అదే ఇంకెవరిని అయినా ఇలా అడిగితే రోజు పండగ చేసుకుంటారు అంటాడు. ఎలా? ఇలా రోజుకొకడితో, గంటకొకడితోనా? వెరీ చీప్. నాకు ఇలాంటి వాళ్ళతో ఆ ఎంజాయ్మెంట్ అవసరం లేదులే కానీ లీవ్ దట్ మేటర్. నేను ఎల్లుండే ఇండియా వెళ్తుంది. నువ్వెప్పుడు వస్తున్నావు అని అడిగాడు విహాన్. హహహ, నాకు ఇంకొంచెం వర్క్ ఉందిలే, అది పూర్తయ్యాక వస్తాను అంటాడు వరుణ్. ఓకే బాయ్, గుడ్ నైట్ అంటూ అక్కడి నుండి విహాన్ వెళ్ళిపోతాడు. హహహ, వీడేంటో అసలు అర్థం కాడు. ఎప్పుడు అమ్మాయిల చుట్టూనే ఉంటాడు. బట్ ఏ అమ్మాయి జోలికి వెళ్ళడు. అమ్మాయిలే వీడి జోలికి వస్తున్నా ఛాన్స్ తీసుకోడు. వీడు మంచోడో చెడ్డోడో అర్థం కాదు ఒక్కోసారి అనుకుంటూ తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వరుణ్. సిరిపురం. సత్యం, సరళగారితో కలిసి పొలానికి వెళ్ళిన హారిక తలకి టవల్ కట్టుకుని కొడవలి చేతపట్టి పశువులకి మేత కోసం పచ్చగడ్డి కోస్తూ ఉంటుంది. సత్యంగారు, సరళగారు వరి పొలంలో దిగి సత్యంగారు పొరుగులు మందు కొడుతూ ఉంటే సరళగారు మందుకి
ట్యాంక్లో నీళ్లు పోస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.